హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక అదితి, అహల్య, గౌతమ్ ముగ్గురు కారులో వెళ్తూ ఉండగా అక్కడ వాళ్ళకి ఒక గుడి అయితే కనిపిస్తుంది. ఇక వెంటనే గుడికి వెళ్లి దర్శనం చేసుకుంటారు. ఇక అహల్య, గౌతమ్ ఒక దుక్కున అయితే కూర్చుని ఒక ప్లేస్ లో అయితే కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే అదితి మాత్రం ఆ గుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఆ గుడిలోకి అప్పుడే వచ్చిన విక్రాంత్ అయితే అదితికి కనిపిస్తే, ఏంటి నువ్వు ఎక్కడున్నావు అని కోపంగా అదితి విక్రాంత్ని అడుగుతూ ఉంటుంది. నీకోసమే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను, ఇప్పటికైనా నా ప్రేమను అర్థం చేసుకో అని విక్రాంత్ అంటూ ఉంటాడు. నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నీకేమైనా పిచ్చా? నేను ఈ జన్మకి గౌతమ్నే పెళ్లి చేసుకుంటాను, ఇంకెవరిని ఇష్టపడలేను, పెళ్లి చేసుకోలేను, నీకు అర్థం కావడం లేదా అని అదితి అయితే విక్రాంత్ ని గట్టిగా తిట్టేస్తుంది. దాంతో కోపం వచ్చిన విక్రాంత్, నీకు ఇలా మర్యాదగా చెప్తే అర్థం కాదు, ఉండు, ఇప్పుడే ఈ గుడిలోకి తీసుకెళ్లి నీ మెడలో తాలి కడితేనే గాని నీ తిక్క కుదరదు అని అదితిని అయితే బలవంతంగా చేయి పట్టుకుని లాక్కుని గుళ్ళోకి అయితే తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అహల్య, ఏవండి మీరేమీ టెన్షన్ పడకండి, మనం ఎలాగైనా సరే ఆ బాక్స్ని కనిపెట్టి మీ నాన్నగారిని కాపాడుకుందామండి. ఇందాక పంతులు గారు చెప్పారు కదా, ఈ గుడిలో దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏ కోరిక అయినా నెరవేరుతుందని, పదండి వెళ్ళి అమ్మవారిని కోరుకుందాం, ఆ బాక్స్ దొరికి అర్జున్ ప్రసాద్ గారు క్షేమంగా ఉండాలని అని అదితి అంటుంది. సరే పదండి అని వాళ్ళిద్దరూ లేచి గుడిలోకి వెళ్ళబోతూ ఉంటారు. ఇక అప్పుడే విక్రాంత్ అదితి మెడలో బలవంతంగా అమ్మవారి ముందుకు తీసుకుని వెళ్ళి తాళి కట్టడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అది చూసి అహల్య, గౌతమ్ ఇద్దరు షాక్ అయిపోయి ఇక అక్కడే నుంచుని చూస్తూ ఉండిపోతారు. ఇంతలో విక్రాంత్ అయితే అదితి మెడలో అయితే తాళి కట్టబోతూ ముడులు వేసేస్తూ ఉంటాడు. మరి విక్రాంత్ అదితిని పెళ్లి చేసేసుకుంటాడా, మూడు ముళ్ళు వేసేస్తాడా, లేదా గౌతమ్ వచ్చి కాపాడతాడా, అసలు ఏం జరగబోతుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్